అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎపిసోడ్ 18. ఉదయం వర్మ హౌస్‌లో అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. గిరిధార్ గ్రామం. అక్కడే 22 సంవత్సరాలుగా అదృశ్యమైన మీరా గురించి సమాచారం దొరకబోతుంది. అనన్య మనసులో మాత్రం అనేక ప్రశ్నలు. మీరా ఎవరు? ఆమె నాకేమవుతుంది? అని తనలో తాను ప్రశ్నలు వేసుకుంటుంది అనన్య. అర్జున్ కార్ స్టార్ట్ చేశాడు. రాఘవేంద్ర, సావిత్రి కూడా మరో కారులో బయలుదేరారు. విక్రమ్ అన్ని భద్రతా ఏర్పాట్లు చేశాడు. అయినా కూడా అర్జున్ మనసులో ఏదో ఆందోళన. నాగేంద్ర ఇంత సైలెంట్గా ఉండడం వెనుక ఏదో ఉంది అని అర్జున్ అనుమానం. అలా అందరూ బయలుదేరారు. మరోవైపు నాగేంద్ర ఒక పాడుబడిన ఫ్యాక్టరీలో తన మనుషులతో సమావేశమయ్యాడు. టేబుల్పై మీర పాత ఫోటో ఒకటి ఉంది. అతను కోపంగా అంటున్నాడు, ఈ మహిళ బ్రతికి ఉంటే నా జీవితం నాశనమైపోతుంది. మనం రాఘవేంద్ర అన్నయ్య వాళ్ళ కంటే ముందే ఆమెను వెతికి ఆమె నోరు మూసేయాలి అని చెప్పాడు. అప్పుడు ఒక వ్యక్తి నాగేంద్రను ఇలా అడిగాడు, సార్, ఒకవేళ అర్జున్ సార్ మధ్యలో వస్తే అని. నాగేంద్ర చాలా చల్లగా నవ్వాడు. యాక్సిడెంట్లు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఎవరికీ తెలియదు కదా అని. అలా కొన్ని గంటల తర్వాత గిరిధాం గ్రామం వచ్చేసింది. పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇల్లు, దూరంలో ఒక పాత దేవాలయం. అనన్య ఆ గ్రామాన్ని ఆశ్చర్యంగా చూస్తోంది. ఎందుకో ఈ ఊరు నాకు కొత్తగా అనిపించడం లేదు అని చెప్పింది అనన్య. ఆ మాటలు విన్న సావిత్రి చిరునవ్వు నవ్వుకుంది. కొన్ని ప్రదేశాలు మన జీవితాలతో బంధం కలిగి ఉంటాయి తల్లి అంది సావిత్రి. వాళ్ళు శ్రీనివాస నిలయం అనే ఒక పాత ఇంటి ముందుకు చేరుకున్నారు. ఇంటి తలుపులకు తాళం వేసి ఉంది. చుట్టూ అంతా నిశ్శబ్దం. అప్పుడే ఒక పక్కింటి వృద్ధురాలు బయటికి వచ్చింది. అనన్యను చూడగానే ఆమె ముఖం మారిపోయింది. అయ్యో, అదే కళ్ళు, అదే ముఖం అని ఆశ్చర్యంగా అనుకుంది ఆ వృద్ధురాలు. అర్జున్ మర్యాదగా ఇలా అడిగాడు, అమ్మా, మీరా అనే మహిళ ఇక్కడ ఉండేదా అని. ఆ వృద్ధురాలు నెమ్మదిగా తల ఊపింది. ఉండేది బాబు, కానీ 3 రోజుల క్రితం కొందరు వ్యక్తులు వచ్చి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు అని చెప్పింది ఆ ముసలావిడ. ఆమె మాటలు విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనన్య కంగారుగా ఇలా అడిగింది, ఎక్కడికి తీసుకువెళ్లారు బామ్మ అని. వృద్ధురాలు కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది, తెలియదమ్మా, వెళ్లే ముందు మీరా ఒక చిన్న పెట్టె నా దగ్గర పెట్టింది అని చెప్పింది. ఒక అమ్మాయి లాకెట్తో వస్తే ఈ పెట్టె ఇవ్వమని కూడా చెప్పింది. ఆమె ఇంట్లోకి వెళ్ళి ఒక చిన్న చెక్క పెట్టె తీసుకొచ్చింది. అనన్య చేతిలో పెట్టింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. అర్జున్ నెమ్మదిగా పెట్టె తెరిచాడు. అందులో ఒక చిన్న డైరీ, ఒక పాత తాళం చెవి మరియు ఒక ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో చూసిన వెంటనే రాఘవేంద్ర చేతిలో నుంచి అది జారిపోయింది. అసంభవం అని ఆశ్చర్యంగా అన్నాడు రాఘవేంద్ర. అనన్య వెంటనే ఆ ఫోటో తీసుకుంది. అందులో యువకుడిగా ఉన్న రాఘవేంద్ర పక్కనే ఒక యువతి. ఆమె చేతిలో ఒక పసిపాప. ఆ పాప మెడలో ఆర్వి లాకెట్. ఇవన్నీ చూసిన అనన్య ఊపిరి బిగబట్టింది. అప్పుడే దూరంలో ఒక నల్ల ఎస్యువి వేగంగా ఇంటి వైపు వస్తుంది. విక్రమ్ అప్రమత్తంగా అరిచాడు, సార్, వాళ్ళు మన కోసమే వస్తున్నారు అని. అప్పుడు ఆ ఎస్యువి నుంచి 4 వ్యక్తులు దిగారు.
వాళ్ళ చేతుల్లో ఇనపరాడ్లు ఉన్నాయి. వారి నాయకుడు గట్టిగా అరిచాడు, ఆ పెట్టె మాకు ఇచ్చేయండి అని. ఆ మాటలకు అర్జున్, అనన్య వెనక్కి నెట్టారు. అనన్య, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పాడు అర్జున్. ఆమె భయంతో అలాగే నిలబడిపోయింది. ఆ నల్లకారులో వచ్చిన నలుగురు గూండాలు అర్జున్ వైపు పరిగెత్తారు. నెమ్మదిగా అర్జున్ అతని కళ్ళలో ధైర్యం తెచ్చుకొని గూండాల కళ్ళలో క్రూరత్వాన్ని చూస్తూ వాళ్లతో పోరాడాడు అర్జున్. అర్జున్ ఆ గూండాలతో పోరాడుతున్నాడు. మీరా వదిలిన డైరీలో మొదటి రహస్యం బయటపడబోతుంది. రాఘవేంద్ర గతంలో చేసిన ఒక పెద్ద తప్పు వెలుగులోకి వస్తుంది. అనన్య జీవితాన్ని మార్చే మరో కీలక క్లూ దొరుకుతుంది. గిరిధ గ్రామం శ్రీనివాస నిలయం ఇంటి ముందు నలుగురు గూండాలు, వాళ్ళ చేతిలో ఇనుపరాడ్లు. అర్జున్ ఒకవైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అర్జున్ వెంటనే అనన్య వైపు తిరిగింది. అనన్య ఆ పెట్టెను తీసుకొని లోపలికి వెళ్ళు అన్నాడు అర్జున్. అనన్య మాత్రం, లేదు సార్, మిమ్మల్ని ఒంటరిగా వదిలి నేను వెళ్ళను అని చెప్పింది అనన్య. అప్పటికే ఒక గూండా ఇనుపరాడ్డుతో అర్జున్ పై దాడి చేశాడు. అర్జున్ చాలా చాకచక్యంగా తప్పించుకొని అతని చేతిలోని రాడ్డు లాక్కున్నాడు. మరో వ్యక్తి వెనక నుంచి రావడంతో అర్జున్ అతన్ని బలంగా తోశాడు. ఇద్దరూ నేలపై పడిపోయారు. విక్రమ్ కూడా ముందుకు వచ్చి మరో ఇద్దరితో పోరాడాడు. అలా పోరాడడం ప్రారంభించారు అర్జున్, విక్రమ్. ఇదంతా చూస్తున్న గ్రామస్తులు భయంతో దూరంగా నిలబడి చూస్తున్నారు. ఇదే సమయంలో ఒక గూండా దొంగచాటుగా అనన్య దగ్గరికి చేరుకున్నాడు. ఆమె చేతిలో ఉన్న ఆ చెక్క పెట్టెను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అనన్య గట్టిగా పట్టుకుంది ఆ చెక్క పెట్టెను. ఇది నేను ఇవ్వను అంది అనన్య. గూండా ఆమెను చాలా బలంగా తోసేశాడు. అనన్య కింద పడిపోయింది. పెట్టె నేలపై పడిపోయి అందులోని డైరీ, తాళం చెవి, ఫోటోలు చెల్లాచెదురుగా పడ్డాయి. అప్పుడే ఒక పాత డైరీ తెరుచుకుంది. దాని మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది. ఆ పాత డైరీలో, నా కూతురు కోసం అని. అనన్య ఆ మాట చూసి చాలా స్తంభించిపోయింది. నా కూతురా? అంతలో అర్జున్ చివరి గూండాను కూడా ఓడించాడు. మిగిలిన గూండాలందరూ భయంతో తలా ఓ దిక్కు పారిపోయారు. కొంతమంది కారులో పారిపోయారు. అర్జున్ వెంటనే అనన్య దగ్గరికి వచ్చాడు. నీకు ఏమి కాలేదుగా అని అడిగాడు అర్జున్. అనన్య మాత్రం సమాధానం చెప్పకుండా ఆ డైరీని చూస్తోంది. రాఘవేంద్ర నెమ్మదిగా ఆ డైరీని చేతిలోకి తీసుకున్నాడు. అందరూ చుట్టూ చేరారు. అతను మొదటి పేజీ చదవడం ప్రారంభించాడు. నా బంగారు తల్లికి, నువ్వు ఈ డైరీ చదివే సమయానికి నేను నీతో ఉండకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకో తల్లి, నువ్వు అనాథవి కాదు అని ఆ డైరీ మొదటి పేజీలో రాసి ఉంది. ఆ మాట విన్న అనన్య కళ్ళలో నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. రాఘవేంద్ర చదవడం కొనసాగించాడు. నువ్వు ఒక గొప్ప కుటుంబంలో పుట్టావమ్మా. నీ తల్లిదండ్రులు నిన్ను ఎంతో ప్రేమించారు. కానీ ఒక దుర్మార్గుడి కుట్ర వల్ల మేము నిన్ను మా చేతులతో దూరం చేసుకోవలసి వచ్చింది అని రాసి ఉంది మరొక పేపర్లో. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. అప్పుడే డైరీలో నుంచి ఒక కాగితం కింద పడింది. విక్రమ్ ఆ కింద పడిన కాగితాన్ని తీసుకున్నాడు. అందులో ఒక మ్యాప్ కూడా గీసి ఉంది. ఆ మ్యాప్ చివర ఇలా రాసి ఉంది. అది ఏమిటంటే, సత్యం దాగి ఉన్న చోటు, రుద్రగిరి ఎస్టేట్ అని రాసి ఉంది ఆ పేపర్లో. రాఘవేంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యాడు. రుద్రగిరి ఎస్టేట్
అని అర్జున్ ఆశ్చర్యంగా రాఘవేంద్రని అడిగాడు. నాన్న, మీకు ఆ ప్రదేశం తెలుసా? రుద్రగిరి ఎస్టేట్, అది ఎక్కడుంది నాన్న అని అడిగాడు అర్జున్. రాఘవేంద్ర గంభీరంగా తెలుసు అని తల ఊపాడు. 22 సంవత్సరాల క్రితం అక్కడే మా కుటుంబ జీవితాన్ని మార్చేసిన ఒక సంఘటన జరిగింది అన్నాడు రాఘవేంద్ర. అదే సమయంలో దూరంగా నిలబడి బైనాక్యులర్తో ఇదంతా చూస్తున్న నాగేంద్ర డైరీ పేరు వినపడగానే ఉలిక్కిపడ్డాడు. మీరా, నువ్వు ఆ డైరీని ఇంకా దాచావా అనుకున్నాడు నాగేంద్ర. అతని ముఖంలో భయం కనిపించింది. మొదటిసారి అతను భయపడడం. ఇక అనన్య ఒంటరిగా ఆ డైరీని గుండెలకు హత్తుకొని నిలబడి ఉంది. నా తల్లి నా కోసం రాసిన డైరీ అని చాలా ప్రేమగా తన గుండెలకు హత్తుకుంది అనన్య. గాలి బలంగా వేస్తుంది. డైరీ చివరి పేజీ గాలికి తానుగా తిరిగింది. ఆ చివరి పేజీలో రక్తంతో రాసిన ఒకే ఒక్క వాక్యం కనిపించింది. నాగేంద్రను ఎప్పుడూ నమ్మకు అని. ఆ మాట చూసిన అనన్య కళ్ళలో భయం, రాఘవేంద్ర కళ్ళలో షాక్, అర్జున్ కళ్ళలో కోపం. ఈ వాక్యంపై వారందరిలో ఒక్కొక్క రకమైన ఉద్వేగం మొదలైంది. రుద్రగిరి ఎస్టేట్లో దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి? నాగేంద్ర గతంలోని చీకటి నిజాలు బయటపడతాయా? మీరా ఇంకా బతికే ఉందా అనే ప్రశ్నకు కీలకమైన ఆధారం. కథలో ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద ట్విస్టు బయటపడబోతుంది. నిజంగా రుద్రగిరి ఎస్టేట్లో మీరా దొరుకుతుందా? తెలుసుకుందాం.